రామ్ చరణ్ నటించినటువంటి పెద్ద ప్రీ రిలీజ్ ఈవెంట్ విజయవాడలో జరగబోతుంది. దానికి సంబంధించి ఇందిరాగాంధీ స్టేడియంలో విజయవాడ ఎంపీ కేసీఆర్ చిన్ని కొద్దిసేపటి క్రితమే భూమి పూజ చేశారు. దానికి సంబంధించి మరిన్ని విషయాలు ఆయన మాటలు తీసుకుని ప్రయత్నించేద్దాం. సార్ చెప్పండి, ఇక్కడ ఏ విధంగా జరగబోతుంది ప్రీ రిలీజ్ ఈవెంట్? విజయవాడలో ఏ ఈవెంట్ పెట్టినా కూడా అదొక వైబ్రేషన్. విజయవాడే సిటీ ఆఫ్ వైబ్రేషన్ అంటేనే విజయవాడ. అందులో సినిమా రాజధానిగా ఉండే ఈ విజయవాడలో గత కొన్ని సంవత్సరాల గురించి కొన్ని ఇబ్బందులు వస్తాం వల్ల చాలా ఫంక్షన్లు రాలా. మేము అభిమానులందరం ఎప్పుడెప్పుడు ఒక ఫంక్షన్ రావాలని కోరుకుంటుంటే మా అందరి ఆశ ఒక భారీ మెగా సినిమా, దేశంలోనే ఒక ప్రతిష్టాత్మకమైన మెగా ఈవెంట్ విజయవాడకి ఇచ్చిన రామ్ చరణ్ గారికి, సినిమా యూనిట్ వారికి అందరికీ కూడా ముందుగా విజయవాడ నగరవాసుల తరఫున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. ఇక ఈ ఈవెంట్ మరొక ప్రత్యేక ఆకర్షణ ఆస్కార్ విజేతలు ఇద్దరు. ఒకళ్ళు రామ్ చరణ్ గారు అయితే రెండో ఆస్కార్ విజేత ఏఆర్ రెహమాన్ గారు. ఇంటర్నేషనల్ మ్యూజిషియన్గా ఆయన పేరు పొందేవాళ్ళు. ఇప్పుడు అటువంటి వ్యక్తి కూడా విజయవాడకు రాబోతున్నారు. కాబట్టి విజయవాడ వాసులందరికీ కూడా ఒక డబుల్ బోనాంజలాగా ఉంది. కానీ మా అందరూ కూడా ఒక కోరిక ఉంది. మెగాస్టార్ చిరంజీవి గారు, పవన్ కళ్యాణ్, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు కూడా ఈ వేదిక మీద కనబడితే ఇంకా అది అద్భుతమైన ఒక దసరా ముందొచ్చేసిన ఫీలింగ్ ఉంటుంది విజయవాడ వాసులకి. కాబట్టి వారు కూడా వస్తే బాగుంటుందని. కాబట్టి అది ఎంతవరకు ఉందో సినిమా యూనిట్ వాళ్ళు చూసుకుంటారు. నిజంగా ఇటువంటి ఛాన్స్ విజయవాడకు ఇచ్చినందుకు అందరికీ కూడా ధన్యవాదాలు. సార్, ముఖ్యంగా దీనికి సంబంధించి పెద్ద ఎత్తున అభిమానులు కూడా తరలి వచ్చేటువంటి అవకాశం ఉంది, కొన్ని లక్షల మంది వచ్చేటువంటి అవకాశం ఉంది. దానికి తగినటువంటి ఏర్పాట్లు ఏ విధంగా చేస్తున్నారు? చిరంజీవి గారి సినిమాను, పవన్ కళ్యాణ్ గారి సినిమా, అసలు ఏ సినిమా అన్నా ఇవాళ లక్షల మంది వస్తున్నారు, మనం చూసాం. ఇక ఈ సినిమా అనేపాటికి తట్టుకోవడం కూడా, పెద్ద సినిమా అనేపాటికి తట్టుకోవడం కూడా చాలా కష్టం. కాబట్టి ఉన్న దాంట్లో ఉన్న వసతులని జాగ్రత్తగా అడ్జస్ట్ అవుతా, ఫ్యాన్స్ని సమన్వయం చేస్తా, అభిమానుల్ని సమన్వయం చేస్తా, నగరవాసులను సమన్వయం చేస్తా. ఆల్రెడీ పోలీస్ డిపార్ట్మెంట్ వారు అయితే నిన్న మధ్యాహ్నం నుంచి కష్టపడుతున్నారు. రెవెన్యూ డిపార్ట్మెంట్ వారు కూడా కష్టపడుతున్నారు. ఇది ప్రైవేట్ ఫంక్షన్ అయినా కూడా గవర్నమెంట్ తమ రెస్పాన్సిబిలిటీగా తీసుకుని చేస్తుంది. ఎందుకంటే ఇటువంటి ఫంక్షన్లన్నీ వస్తేనే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం చంద్రబాబు నాయుడు గారు ఒకటే చెప్తారు, టూరిజం కావాలని. ఇటువంటి ఫంక్షన్స్ అన్నీ వస్తేనే రాష్ట్రం ముందుకు వెళ్తుంది, ఎంతోమందికి ఉపాధి అవకాశాలు కూడా వస్తాయి. కాబట్టి పోలీసు వారు కానీ, రెవెన్యూ వారు కానీ, మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ వారు కానీ నిజంగా ఒక ఇబ్బందికరమైన పరిస్థితి అయినా ఇక్కడ ఒక కంట్రోల్ రూమ్ కూడా ఏర్పాటు చేయబోతున్నాం. తప్పకుండా ఎప్పటికప్పుడు మానిటరింగ్ చేసుకుంటాం. విజయవాడ వాసులకు కూడా కొన్ని ట్రాఫిక్ కష్టాలు అయితే తప్పవు. కానీ ఇంతమంది భారీ ఈవెంట్ ఇక్కడ జరుగుతున్నప్పుడు మేమందరం కూడా దాన్ని అడ్జస్ట్ అయిపోతాం. కాబట్టి చాలా ఆనందకరమైన విషయం. తప్పకుండా తట్టుకుంటాం, కష్టం. కానీ మేము తప్పకుండా దీని తగిన రీతిలో భారీ, మళ్ళీ ఒక్కసారి ఎవరైనా కూడా విజయవాడలో ఒక ఈవెంట్ పెట్టాలి అనే విధంగా అందరూ కూడా విజయవాడ వైపు చూసే విధంగా ఈ ఈవెంట్ ఉండిపోతుంది. థ్యాంక్ యూ. ఇది మొత్తంగా చూసుకుంటే ఏదైతే పెద్ద ప్రీ రిలీజ్ ఈవెంట్కి సంబంధించి విజయవాడ బ్రాండ్ ఇమేజ్ పెంచే విధంగా ఇక్కడ నిర్వహించబోతూ ఉన్నాం. మొత్తంగా దీనికి సంబంధించి పెద్ద ఎత్తున అభిమానులు లక్షలాదిగా తరలి వచ్చినా ఎక్కడ ఇబ్బందికర పరిస్థితులు తలెత్తకుండా దానికి తగినటువంటి ఏర్పాట్లు చేయబోతున్నామంటూ కూడా విజయవాడ ఎంపీ చెప్తున్నారు.